కల్వకుంట్ల కవిత పార్టీ టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసిన కాంచెలి బీఆర్ఎస్ నేతల్లో కొంత గుబులైతే పుట్టిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ అంశం పైన కూడా కేసీఆర్ దగ్గరికి చాలామంది నేతలు వెళ్ళి ఆ పేరు వాడకుండా మనం ఏం చేద్దాం, ఏ లీగల్ పరంగా మనం వెళ్తే బాగుంటుంది, ఏ అంశాలని మనం ముందుగా తీసుకొని వెళ్ళాలి అనే అంశాలపైన ఇప్పటికే కేసీఆర్తోని అనేక విధాలుగా సీనియర్ నేతలు అయితే చర్చ జరుగుతుందన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. మొన్న 27వ తారీఖు పార్టీ ఆవిర్భవించిన దినోత్సవం సందర్భంగా వీటిపైన కూడా కొంత సీనియర్ నేతలు మాట్లాడుకున్నట్టు కూడా కనబడుతూ ఉంది. కవితకి టీఆర్ఎస్ అనే పేరు రాకుండా చూడాలనే ప్రణాళికతోనే ఇటు బీఆర్ఎస్ కూడా ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే కవిత కూడా సేఫ్ జోన్గా, అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని ఆమె ఒక ట్యాగ్లను తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకవేళ వాళ్ళు టీఆర్ఎస్ అనే దానిపైన ఏమన్నా లీగల్గా అటు ఎన్నికల కమిటీ దగ్గరికి వెళ్తే మాత్రము ఆమె టీఆర్ఎస్ఏ అనేగా ముందుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ తన పేరు పార్టీ పేరు కూడా తాను కూడా అనేక లీగల్ అంశాలపైన దర్యాప్తు చేసిన తర్వాతనే పార్టీ పేరు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని ట్యాగ్లను పెట్టుకొని తీసుకొని రావడం అయితే జరిగింది. సేఫ్ జోన్గా, అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందుగానే ఎన్నికల కమిటీకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే మాత్రం ఆమె టీఆర్ఎస్ఏగా వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. మరి దానిపైన కూడా మరి కవితకి ప్లస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఏ విధంగా అంటే తను పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన పైన కుట్రలు చేస్తుంది అనే విధంగా తను పోర్ట్రే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అటు లీగల్గా చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కవితకి హైప్ ఇచ్చినట్టు అయిపోతుంది, మనం మరింతగా కవితకి కొంత హైప్ పెంచిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ పేరును అడ్డుకోవాలన్నట్టుగా చాలామంది అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కవితకి భారీ చిక్కులచ్చి పడినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక అంశాలపైన అటు కవిత చాలా రోజుల నుండి, దాదాపుగా నెల నుండి 2 నెలల పైనే దానిపైన పరిశోధన చేసిన తర్వాత మరి పార్టీ పేరు ఏం పెడితే బాగుంటుంది, సింబల్ ఏది ఉంటే బాగుంటుంది, ఆ జెండా ఏది ఉంటే బాగుంటుంది అని పైన కూడా నిపుణులతోని ప్రొఫెసర్లతోని అటు సంప్రదింపులు చేసిన తర్వాతనే ఆమె పార్టీ పేరును అనౌన్స్ చేసింది. అంత ఆషామాషి అయితే తనైతే అనౌన్స్ చేయలేదు. తాను కూడా కొన్ని దర్యాప్తు చేసిన తర్వాతనే పేరు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాంటి సందర్భంలో కానీ కవితకైతే చిక్కులైతే తప్పట్లేదు. ఆమె ఎంత పరిశోధన చేసినా కానీ తనకైతే లీగల్ పరంగా మాత్రమైతే కొన్ని అంశాలు అయితే ఇప్పుడు తెరపైకి అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అయితే ఒకవేళ అధిష్టానం కాకపోయినా కానీ సీనియర్ నేతలని మరి కవితకి అడ్డుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఇప్పటికే కవిత పైన ఎటువంటి విమర్శలు చేయవద్దు, కవిత గురించి వదిలేయండి, తన యొక్క రాజకీయం తను చేసుకొనియండి, తనకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛలో తనని వెళ్ళనీయండి అనే విధంగా అటు హైకమాండ్ అధినేత కేసీఆర్ చెప్పినట్టు కూడా మనకైతే కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఎవరు కూడా కవిత గురించి కావచ్చు, కవిత కొత్త పార్టీ గురించి కావచ్చు, ఎవరు కూడా ఎక్కడగా ప్రస్తావించని పరిస్థితి అయితే కనబడతా ఉంది. అటు కేసీఆర్ కూడా క్లియర్ కట్గా కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకుంటే లీగల్గా మనం ఏం సాధ్యమవుతుంది, లీగల్గా టీఆర్ఎస్ అనే పేరు ఏదైతే ఉందో దానిపైన మనం ఏ విధంగా ముందుకెళ్దాం, దానిపైనే అటు కొంతమంది లీగల్ అడ్వైజర్ని అటు బీఆర్ఎస్ పార్టీ అయితే అప్రోచ్ అయినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అంటే ఎత్తుకు పై ఎత్తు అనే విధంగా అటు 2 పార్టీలు కూడా, ఇటు కవితకు సంబంధించిన లీగల్ సెల్ కూడా పనిచేస్తూ ఉంది, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా పనిచేస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. కానీ ఈ చిక్కు ఏదైతే ఉంటుందో కవితకి వచ్చిన భారీ చిక్కు ఏదైతే ఉందో మరి ఆమె ఏ విధంగా పరిష్కరిస్తుంది, మరి ఏ విధంగా ఆ పార్టీని నిలదొక్కుని మరి ముందుకెళ్తుందనే కూడా మనమైతే ముందు అయితే చూడబోవాలి. కానీ ఏ విధంగా ఆపుదాం అనే వాళ్ళైతే చాలామంది ఉన్నారన్నట్టుగా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కవిత కూడా చాలాసార్లు కూడా ప్రస్తావించింది, తన పార్టీ పెడితే చాలామందికి ఒంట్లో వణుకు పుడుతుంది, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు అనే విధంగా ఆమె ముందేదైతే చెప్పిందో ఇప్పుడు చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు, చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కవిత యొక్క పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా ఉండడానికి. కానీ ఆమె ఒక మొండి ధైర్యంతోనైతే వెళ్తూ ఉంది. మరి చూడాలి ఆ మొండి ధైర్యం అనేది ఏడు దాకా తీసుకెళ్తుందని.